హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక పోతే మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చూసిండ్రు కదా బిగ్ బాస్. నాగమణికంట అంత చీప్ గాడా, ఇప్పుడు అంత వేస్ట్ గాడా, అంత కనీసం కొంచెం కూడా ఏం లేకుండా ఉన్నాడా మీరు చెప్పండి. అండ్ ఇంకొక విషయం, పృథ్వీరాజ్ శెట్టి అనే విషయానికి వస్తే, ఎందుకు పృథ్వీరాజ్కి దాంట్లో అంత సపోర్టు? హౌస్ మేట్స్ అవ్వచ్చు, ఈవెన్ బిగ్ బాస్ లో ఉన్న నాగార్జున అవ్వచ్చు, ఎందుకు పృథ్వీరాజ్కి బాగా సపోర్టో చెప్తా నేను. ఈ విషయాలు ఎలా అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొక విషయం, యష్మి ఎవరైతే ఉందో సీరియల్ యాక్టర్ యష్మి, ఆమెకి ఎందుకండి అంత పొగరు? అసలు ఆమె పొగరుగా బిహేవ్ చేయడానికి కారణాలు ఏంది? నాగమణికడని చీప్ అనడానికి కారణం ఏంది? అబద్ధాల డబల్ షేడెడ్ నిఖిల్ ఆట ఏంది? ఇవన్నీ చెప్తా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అయిన వీడియో ఇది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేసిన తర్వాత వీడియో చూడండి. మీరు ఒకవేళ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఆ విషయాలు ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది సమూహంగా జరిగేది, నాట్ ఓన్లీ వన్. కొంతమంది కంటెస్టెంట్స్ పోయి ఆ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్లో ఉండి వాళ్ళ ఆట తీరుని బట్టి బయటికి రావడం, వాళ్ళ ఆట తీరుని బట్టి ఉండి గెలిచేవాళ్ళు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అలాంటిది నిన్న జరిగిన నామినేషన్స్లో ప్రవర్తన ఒక్కొక్కరిది, ఒక్క మనిషిని టార్గెట్ చేసినట్టు మాట్లాడడం, కొంచెం కూడా రెస్పెక్ట్, హ్యూమన్ నేచర్ అనేది ఎవ్వరికి లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తావా బిగ్ బాస్? నాకు అర్థం కాదు. అబద్ధాలు, ఆడ ఫుటేజ్ కనబడుతుంది, వాటి గురించి లేదు. ఎందుకు ఇవన్నీ నిబ్బిగాలని తీసుకుపోయి బిగ్ బాస్ చేస్తే ఇట్లనే అనిపిస్తుంది, ఇట్లనే ఉంటుంది కూడా. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అని. కాంతార క్లాన్కి చీఫ్ అయిన సీత మణికంఠను తీసుకెళ్లి జైలు రూమ్లో వేయవలసిందిగా కోరుతున్నా. దట్టు నేను చెప్పే వరకు జైలు ఓపెన్ చేయొద్దు అని అన్నాను. జైలు రూమ్ అనే దానికి ఒక అర్థం కానీ, దానికి ఒక వాల్యూ కానీ ఉందా? నాగార్జున వచ్చి రెడ్ కార్డు పట్టుకొచ్చి రెడ్ కార్డు వాల్యూ తీసేస్తాడు. బిగ్ బాస్ జైలు రూమ్ అని పెట్టి జైలు వాల్యూ తీసేస్తాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అనేది మీకు ముందు తెలుస్తుంది. దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా. ఒక సెటప్ వేసినప్పుడు ఆ సెటప్ ఒక వాల్యూ అనేది ఉండాలి కదా. ఏంటది నాకు అర్థం కాదు. నేను మరీ సీరియస్గా మాట్లాడుతున్నా కదా, వద్దు, కూల్గా నిదానంగా నెమ్మదిగా మాట్లాడుకుందాం. మీరేం ఫికర్ కాకండి, ఇచ్చిపడేద్దాం. ఇక ఓపెన్ చేయగానే ఆడ కూర్చొని విష్ణుప్రియను ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? సోనియా పృథ్వీ గురించి. నేను సోనియా ఉన్నప్పుడు పృథ్వీగా దగ్గరికి పోవాలంటే పోబుద్ధి కాకపోయేది, ఇప్పుడు పోతానే అని చెప్పేసి విష్ణు అంటుంది. బేసిక్గా సోనియా పోయేటప్పుడు ఆడవాళ్ళందరికీ వాళ్ళిద్దరు అటెన్షన్ సీక్ చేస్తారు, ఆడవాళ్ళందరికీ వాళ్ళిద్దరు కావాలి, వాళ్ళకి నేను కావాలి అనే మాట సోనియా అనడానికి రీజన్ ఏం తెలుసా? విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియే ఆ పృథ్వీతోని క్లోజ్ ఉండడం వల్ల, ఆ పృథ్వీతోని పృథ్వీ అని పోవడం వల్ల, బుగ్గలు విండడం, లవ్ అనడం, కొవ్వు అనడం, ఇవన్నీ చేయడం వల్లనే ఈ అమ్మాయిలందరికీ వాళ్ళిద్దరు కావాలనే ఆలోచన అందరి మీద ఇట్లా పులిమి సోనియా బయటికి మంచిగా అయిందా అన్నట్టు అనిపించింది నాకు. కట్ చేస్తే జైలు రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను పృథ్వీ గారి దగ్గర పోకపోయేది, నిఖిల్ గారి దగ్గర పోయేది, సోనియా పోయినాక ఇప్పుడు నాకు ఓకే అనిపిస్తుంది అని చెప్పేసి అది మాట్లాడిన తర్వాత నైట్ అయింది, పండుకున్నారు. లాల్లా భీమ్లా అడవి పులే గొడవ పడే పాట స్టార్ట్ అయింది. గల 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 గాల్లా డాన్స్ కూడా వేసిండ్రు. కట్ చేస్తే నిఖిల్, యష్మి, పృథ్వీ కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంది? అరే విష్ణు నన్ను అలా అనడం ఏం బాగాలేదురా, గాజులు వేసుకొని బొట్టు పిల్ల పెట్టుకుంటే కథం అని నన్ను విష్ణు అన్నదిరా అని నిఖిల్ చెప్పుకుంటూ ఫీల్ అవుతున్నాడు. ఆ విషయం తెలిసినప్పుడు మాట్లాడలే, ఆదివారము మాట్లాడలే. ఇవాళ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నామినేషన్లో నీకు వేరే పాయింట్ లేదు కాబట్టి ఆ పాయింట్ మీద నామినేషన్ చేద్దామని, అంతే కదా. నువ్వు స్పోర్టివ్గా తీసుకున్నావు అని కూడా అంటావు. ఇది కాంచన సినిమా మోడల్ నిన్ను అంటారు అని చెప్పేసి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇట్లా అంటావు. ఈయనకు బాగుంది. ఈయన విషయం గురించి ఈ నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తా. నామినేషన్ ఓపెన్ చేయగానే పోయిన్లు ఆక్షన్ ఏరియాలకు పోయిన్లు, కుంపటి పక్కన ఫోటోలు పెట్టిండు. మనం ఇక్కడికి వచ్చినామంటే మనలో ఫైర్ ఉండాలి. ఆ ఫైర్ తోని మనం ఇక్కడ ఆడి గెలవాలి. ఆ ఫైర్ లేదు అనుకునే వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి నామినేషన్ పాయింట్ చెప్పి వాళ్ళ
ఫొటోస్ తీసుకొచ్చి అగ్నిలో వేసి కాల్చేయాలి. అంటే నీలో ఫైర్ ఉందా లేదా, నీలో ఫైర్ లేదు, యువర్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనేది మొహం మీద కారణాలు చెప్పి వేయాలనేది నామినేషన్ ప్రక్రియ. దీంట్లో ఫస్ట్ నాగమణికంటను పిలిచిండు. నాగమణికంటను పిలిస్తే నాగమణికంట నైనికని నామినేట్ చేసాడు. నైనిక నామినేట్ చేసిన విధానం ఏంటంటే, నువ్వు హౌస్లో తప్ప నాకు ఊరికే బెడ్రూమ్లో కనబడుతున్నావు. అది నిజమే కదా అండి. మరి ఇప్పుడు ఈమె హౌస్లో అన్ని విషయాలలో పాల్గొనదు, ఊరికే బెడ్రూమ్లో వండుకుంటుంది. ఒక కూర్చొని అని ఇట్లా ఫీల్ అవ్వకుంటూ ఆమె కూర్చొని ఒంటరిగా ఉంటుంది. అయితే ఆ పాయింట్ మీద నాగమణికంట నామినేట్ చేస్తే దానికి డిఫెండ్ చేసుకున్న నైనిక ఏమంటుందంటే, నా నా అవసరం లేదు అనే ప్లేస్లో నేను ఎందుకు మాట్లాడాలి, నాకు స్కోప్ లేదనే కాడ. నువ్వు వచ్చి చూడలేదు కదా నా క్లాన్లో ఏం జరుగుతుంది. నా క్లాన్కి నేను చీఫ్గా ఉన్నా, ఫస్ట్ సెకండ్ వీక్స్లో నేను చీఫ్గా ఉన్నా, నేనేం చేశాను, నేనేం మాట్లాడాను నీకు తెలియదు కదా, నువ్వు నా క్లాన్ మెంబర్ కాదు కదా అని చెప్పేసి నైనిక మాట్లాడడం స్టార్ట్ చేసింది. నైనిక మీరు ఏం మాట్లాడినా, నైనిక ఏం మాట్లాడినా మీరు గుర్తుపెట్టుకోండి. నాగార్జున సార్ కూడా వచ్చినప్పుడు 200% ట్రూ దట్ యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ గేమ్ ఆర్ యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ హౌస్ మ్యాటర్స్ అని కరాఖండిగా మొహం మీద చెప్తే ఓకే సార్ అని నంగనాచిలాగా అన్నది. ఇవాళ నాగమణికంట నామినేట్ చేస్తే పాయింట్ చెప్తుంది. మరి ఇదే పాయింట్స్ నాగార్జున సార్ వచ్చినప్పుడు ఇంకా జనాలు ఎక్కువ ఇస్తారు, అప్పుడు చెప్పొచ్చు కదా. ఈమె అప్పుడు చెప్పలే, నామినేషన్లో చెప్పింది. సరే డిఫెండింగ్ చేసుకోవాలి కాబట్టి డిఫెండ్ చేసుకుంది. నెక్స్ట్ నాగమణికంట ఎవరిని చేసిండు అని అంటే యష్మిని చేశాడు. విత్ ద పాయింట్ అబ్బాయిగా లెక్కలో లేదు అనే పాయింట్ ఏదైతే, ఇప్పుడు అబ్బాయిగా వాడు అబ్బాయి లెక్కలో లేడు అని యష్మి ఒకటి మాట అని గుర్తుందా, నాగార్జున సార్ వచ్చి చూపించాడు. ఆ పాయింట్ మీద చేస్తే అండ్ ఫిజికల్లీ కూడా వీక్ ఉన్నావు అని చెప్పేసి నువ్వు నన్ను అంటున్నావు. సో ఐఎమ్ నాట్ ఫిజికల్లీ వీక్ అండ్ నీకు తెలీదు అసలు అక్కడ ఏం జరిగింది. నువ్వు అలా అనడం నేను డిఫెండ్ చేసుకున్నా, నాకు నచ్చలేదు. కనీసం నేను హెచ్చరించిన తర్వాత కూడా నువ్వు లైట్ తీసుకోవాలి అంటే, ఆ రోజే మరి నువ్వు వచ్చి అనొచ్చు కదరా, ఆ రోజే నువ్వు వచ్చి అనొచ్చు. అంటే నాకు అప్పుడు క్లారిటీ లేదు, నేను ఇప్పుడు కళ్ళతో చూశాను కాబట్టి నేను అంటున్నా అంటే యష్మి అంటుంది కదా, అవును అంటే కొన్ని కళ్ళతో చూసిందంటావా, నీ కళ్ళతో చూసిందంటావా. యష్మి బిహేవియర్ చూస్తే మీరు ఏమన్నా అనుకోండి, మరి ఇంత దారుణంగా బిహేవియర్ ఉంటుందా. ఆ నాగమణి కట్టని ఇట్లా చీప్గా తీసేస్తుంది. చీప్గా అంటే చీప్గా, కొంచెం రెస్పెక్ట్ లేదా. ఓకే ఫ్రెండ్లీగా మీరు ఉన్నప్పుడు, దోస్తాన్లు ఉన్నప్పుడు ఆమె దగ్గరికి నాగమణి కట్ట పోయి ఫ్రెండ్లీగా అన్ని ఎమోషన్స్ తెలుసుకొని అదే ఎమోషన్స్ బట్టి మనోడు నామినేట్ చేసిన అనే పాయింట్ మీద యష్మి పగబట్టింది, యాక్సెప్టబుల్. కానీ అది ఎన్ని వారాలు. ఇప్పుడు ఒక మనిషిని డీఫేమ్ చేసి కొంచెం కూడా వాల్యూ ఇవ్వకుండా మాట్లాడితే ఎంత హర్టింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నాగమణి కంట దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ కాన్షియస్నెస్ లో వండుకుంటూ చాలా స్ట్రాంగ్ ఉంటుండు. మీ అందరికి తెలుసు కదా ఆయన ఎంత ఎమోషనల్ వీక్ ఉంటాడో. ఇప్పుడు సింపతి ఏం అవసరం లేదు, సరే నామినేషన్ పాయింట్లు చేయండి, కాకపోతే మరి అంతలా చీప్గా ఆయన అలా సిల్లీగా తీసేయడం నాకు పర్సనల్గా అస్సలు నచ్చలేదు. ఓకే మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయండి. నువ్వు వెయ్యిరా, నువ్వు వేసిన తర్వాత నా నామినేషన్లో మాట్లాడతా, ఏసై అంటే ఏంది, నువ్వు ఏం చేయలేవురా, ఏం బీకలేవురా అని అన్నట్టే కదా. ఈ మొక్కతే కాదు, హౌస్లో చాలా మంది అలానే బిహేవ్ చేస్తున్నారు నాగమణి కట్ట విషయంలో. ఈ విషయం నాగార్జున సార్ వచ్చి అడగాలి. నాగార్జున సార్ ఏంది నాకు అర్థం కాదు, నాగార్జున వచ్చి కూడా నాగమణి కట్టే తిడతాడు. ఆయన ఇప్పుడు కాన్షియస్ లేదు, కాన్షియస్ లో ఉందని చెప్పాలి. ప్రాబ్లం ఇప్పుడు యష్మి నిఖిల్కి మధ్యలో జరిగిన క్లాన్కి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి వాళ్ళు చేయాల్సిన ఏదైతే అన్ఫిట్ ఫర్ ద ఫిటెస్ట్ ఫర్ ద హౌస్ అనేది ఏదైతే ఉందో దానికి అనర్హుడు అని ఆయన పెట్టుకున్నప్పుడు దానికి యష్మి అనలేదా స్టార్టింగ్ లో, నువ్వు వద్దురా అని. సోనియా అనలేదా నువ్వు వద్దురా అని. వీళ్ళిద్దరు నిఖిల్ మాట్లాడుకున్న తర్వాత కాదా ఇదంతా జరిగింది. ఈ విషయం నాగార్జున వేయడం మరి దొంగలు తయారైనంతా హోస్ట్లు. సరే ఈ విషయం పక్కన పెడదాం, మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నైనికి వచ్చి నబిల్ని వేసింది ఏమని, బర్డ్ సౌండ్ వచ్చినప్పుడు నువ్వు దాని బర్డ్ సౌండ్ కాక మంకీ సౌండ్ వచ్చినప్పుడు దాని బర్డ్ సౌండ్ అన్నావు, దానివల్ల ఫుడ్కి ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా నీకు, ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు, రేషన్ విషయంలో అట్లా చేస్తే మేము అందరం ఫుడ్ తినకుండా అయినామంటే నబిల్ సీదా ఒప్పుకున్నాడు. ఓకే ఐఎమ్ సారీ, నేను చేసింది తప్పే, ఇట్స్ ఓకే, నేను ఇంకొకసారి అలాంటి రిపీట్ చేయను, ఇంకోసారి సంచాలక చేసి చాలా చాలా స్ట్రిక్ట్గా చేస్తాను నేను ఫీల్ అవుతున్నా. ఆ టైంలో ఆ రోజు అందరు జోక్గా చేస్తుంటే బిగ్ బాస్ సౌండ్స్ కూడా నేను కూడా జోక్గానే ఫీల్ అయ్యి వినలేకపోయినా తప్ప నాకేదో రేషన్ కార్డ్ చేపియాలి బయాస్డ్గా ఉండాలని ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ యాక్సెప్ట్ అని చాలా క్లియర్గా యాక్సెప్ట్. అది యాక్సెప్ట్ చేసే అంత మెచ్యూరిటీ ఉండాలి.
మన ప్రాబ్లం నువ్వు నీ తప్పు అని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించు. ఒకవేళ నీ తప్పు లేకపోతే డిఫెండ్ చేసుకో. బట్ నీ తప్పున్నప్పుడు స్వీకరించడం అనేది ఒక గొప్ప గొప్ప క్వాలిటీ అది. ఆ క్వాలిటీ నాకు నిన్న నబిల్లో కనబడ్డది. చెప్పిండు, ఓకే నేను నా వల్ల మీకు మటన్ కొంచెం రైస్ ఇవన్నీ తగ్గినాయి కాబట్టి ఇక్కడ నుంచి నేను మీరు తిన్న తర్వాతే నేను తింటా, మీరు తిన్నాకనే మిగిలితే నేను తింటా, లేకపోతే అప్పటి వరకు నేను తినను అని చెప్పేసి ఒక ప్రామిస్ చేసుకున్నాడు. ఓకే, కట్ చేస్తే విష్ణుప్రియ అని చేసింది నైనిక. ఏమని చేసింది, నువ్వు మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి అన్నాను, ఐ థింక్ నీకే అది లేదని నేను అనుకుంటా, బికాజ్ నువ్వు ఒకటి చెప్తావు ఒకటి చేయవు అనే పాయింట్ మీద విష్ణుప్రియ నామినేట్ చేస్తే విష్ణుప్రియ కొంచెం డిఫెండ్ చేసుకుంది, బట్ యాక్సెప్టబుల్ అయింది. యాక్సెప్టబుల్ అయిన తర్వాత ఏమైంది, సీత వచ్చి మణికంఠని వైల్డ్ కార్డ్ని ఆపాలి అనే దాని మీద గురించి చేసింది. వైల్డ్ కార్డ్ని ఆపాలన్నప్పుడు నువ్వెందుకు రా నాయన, నువ్వెందుకు ఆపాలనుకుంటావు, నువ్వు ఫిట్ కాదా, నువ్వు ఫిజికల్లీ ఫిట్ కాదా, నువ్వెందుకు ఆపాలనుకున్నావు, నాకు అర్థం కాలే అనుకుంటూ నేనే ఆపాలనుకుంటుంటే నీ బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకో సీత, బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటే నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం అని చెప్పేసి సీత అన్నది. సీత బేసిక్గానే ఇమిటేట్ చేస్తూ చేసిన బాడీ లాంగ్వేజ్ అది. కాబట్టి దాన్ని మనోడు ఏదైతే నాగమణికంట దాన్ని డిఫెండ్ చేసుకొని ఆర్గ్యూ చేసిన విధానం బాగానే ఉంది. ఇప్పుడు ఒక మనిషి గురించి మాట్లాడుతుంటే ఆ మనిషి ఎట్లా మాట్లాడో మనం బాడీ లాంగ్వేజ్ చేసి చూపెడతాం. ఆ బాడీ లాంగ్వేజ్ నాలాగా చూపించకు, నీలాగా చెప్పు, నీ యాటిట్యూడ్ పెట్ట, నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం అని చెప్పేసి అప్పటిదప్పుడే మాట మార్చింది సీత. ఆ విషయం నాకు అర్థం కాలేదు. అందరు నాగమణికంట మీద పడి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్పేసి ఆ ఇంటెన్షన్ వేరు నాగమణికంట, అది మీకు అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నెక్స్ట్ నబీల్ వచ్చి విష్ణుని నైనికట్ చేస్తుండ్రు, ఈజీ కూడా కొడతా నేను. విష్ణు చేసిన పాయింట్ ఏంటంటే నీలో అగ్ని కనబడట్లేదు, దేర్ ఈస్ నో ఫైర్ ఇన్ యూ, స్టార్టింగ్ లో వచ్చినప్పటి నుంచి నీకు క్లారిటీ ఉండట్లేదు అని చెప్పేసి ఆ పాయింట్ మీద చేస్తే యాక్సెప్ట్ చేసింది. కాకపోతే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, అన్ని రోజులు ఒకలా ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ ఇప్పుడు ఒక కొండ ఉంది, ఆ కొండ ఎక్కాలంటే నేను ఎక్కుతానా లేదా అనేది నాకు డౌట్ ఉంటుంది, అండ్ ఇక్కడ నేను ఎన్ని వారాలు అంటున్నా ఉండను అని చెప్పేసి, ఉన్నన్ని రోజులు నేను ఎలా ఉంటున్నా అని చెప్పేసి ఆడియన్స్ కి తెలుసు అని ఒక 5 సార్లు అన్నది. ఈమెకు అర్థమవుతుంది ఆమె డౌన్ ఫాల్ అవుతుందని. ఈమెకు తెలుసు కదా బయట జనాలు నన్ను మంచిగానే చూసుకుంటారు, సో నాకు ఓట్లు పడతాయి అనే ఫీలింగ్ లా సింపతి కార్డు బాగా ప్లే చేసింది, విక్టిమ్ కార్డు. ఎవరు, మన విష్ణుప్రియ, మీ ముద్దుల విష్ణుప్రియ ఇది చేసింది.